హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ తొక్కుడు పచ్చడిని చూపించబోతున్నాను. ముందుగా ఉసిరికాయలను కడిగి తుడిచి పూర్తిగా తడి లేకోకుండా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఉసిరికాయ ముక్కలను కట్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు అన్నీ ఒకే సైజు రావాల్సిన అవసరం లేదండి. గింజను తీసేసి ఈ విధంగా మనం ముక్కలను చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో ఈ ముక్కలన్నిటినీ కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 3.5 గ్లాసులు ఉసిరికాయ ముక్కలు అయినాయండి. ఇప్పుడు 3.5 గ్లాసులకి అర గ్లాసు ఉప్పుని తీసుకున్నానండి. ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక జాడీలోకి కానీ డబ్బాలోకి కానీ వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలను కూడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అడుగున పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి నొక్కి మూత పెట్టుకోవాలి. ఇది 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఊరిందండి. ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు కారాన్ని కొలుచుకోవాలి. మనం ఉప్పుని అర గ్లాసు వేసుకున్నాం కదండి, కారం కూడా అర గ్లాసు వేసుకోవాలి. ఉప్పు కారం అనేది సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదే విధంగా మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతులు పౌడర్ చేసి వేసుకోవాలి. ఈ ఆవాలు 1 స్పూన్కి మెంతులు 1/2 స్పూన్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న వెల్లుల్లిపాయని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గ్లాసు ఆయిల్ని వేసుకున్నానండి. ఇందాక ఉప్పు కారం కొలుచుకున్నాం కదా, అదే గ్లాస్తో 1 గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను, శనగ నూనె. ఇప్పుడు ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు 1 స్పూను, పచ్చిశనగపప్పు 2.5 స్పూన్స్ వేసుకోవాలి. ఒక 4-5 మెంతి గింజలు, 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతి పొడి వేసాం కదండి, ఆ పచ్చడిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిపోయిందండి. కరివేపాకు, ఇందాక మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ పసుపును వేసుకుని ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత ఒక డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ పెట్టుకోవాలి. అంతేనండి, సంవత్సరం నిల్వ ఉండే ఉసిరికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.